బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రసాయన పరిశ్రమను తరలించాలని కొండమడుగు గ్రామస్తులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 6వ రోజుకు కొనసాగుతుంది. వీరి నిరసనకు కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంఘీభావం తెలిపారు. ఉదయం శిబిరానికి వచ్చిన ఆయన గ్రామస్తులకు మద్దతు ప్రకటించారు. భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామం వద్ద చందక్ ల్యాబొరేటరీ రసాయన పరిశ్రమను అక్కడి నుంచి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్తులకు దీక్షలకు సంఘీభావం తెలిపిన ఎంపీ కంపెనీ తమ మిషనరీని తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. 3 పరిశ్రమల కాలుష్యంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, వెంటనే కంపెనీలు ఎత్తేయాలని అన్నారు. కొండమడుగులో ఉన్న రసాయన పరిశ్రమలను తొలగించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. నల్గొండ ఎస్పీ ఉండే, నీ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ఎస్పీ ఉండే. ఎక్కడ వాసన ఇది ఏం చేస్తున్నారు మీరు? ఈడ నిలబడితే ఆ కాలేక ఈడ నిలబడతట్టు కూడా లేదు ఈ వాసనకు. ఈ వాసనకు రేపు పొద్దున గ్రౌండ్ వాటర్ ఖరాబ్ అయ్యి ఇళ్లలో ఉన్న పిల్లలకు మనకు ఒకటే ఏం లేదు. రేపు 10 గంటలకు వచ్చాయి, నేను 11 గంటలకు వస్తా. మా జయేష్ పది గంటలకు షార్ప్ రా సురేష్ వచ్చేసి 11 నీళ్ళు షిఫ్టింగ్ స్టార్ట్ అయ్యి 1-2 గంటలు మధ్యాహ్నం దాకా ఉండి 4-5 ట్రిప్పులు మిషన్లు ఇప్పినాక ఇక్కడికైనా భోజనం చేసి పోతాను నేను. 10 గంటలకు వచ్చాయి. కమిషనర్ కూడా చెప్పే ఇట్లా ఎంపీ గారు వెంకరెడ్డి గారు మాట్లాడేది రేపు షిఫ్ట్ చేస్తుంది మేడం అని చెప్పేసి వస్తా. 11 గంటలకు వస్తా. కంపెనీ కాడు కంపెనీ ఎదురుగానే కూర్చున్నాం మేము అందరం, జేఏసీలు లీడర్లు. మనకు మన కమిషనర్ నీతి ప్రసాద్ మన దగ్గర జాయింట్ కలెక్టర్ నేనే అప్పుడు పోస్టింగ్ ఇప్పించిన. మా దోస్తే వాళ్ళ భర్త కూడా రాజేష్ అని అడిషనల్ డీజీపీ. నల్గొండ ఎస్పీ ఉండే, నీ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ఎస్పీ ఉండే. ఎక్కడ వాసన ఇది ఏం చేస్తున్నారు మీరు? ఈడ నిలబడితే ఆ కాలేక ఈడ నిలబడతట్టు కూడా లేదు ఈ వాసనకు. ఈ వాసనకు రేపు పొద్దున గ్రౌండ్ వాటర్ ఖరాబ్ అయ్యి ఇళ్లలో ఉన్న పిల్లలకు మనకు ఒకటే ఏం లేదు. రేపు 10 గంటలకు వచ్చాయి, నేను 11 గంటలకు వస్తా. మా జయేష్ పది గంటలకు షార్ప్ రా సురేష్ వచ్చేసి 11 నీళ్ళు షిఫ్టింగ్ స్టార్ట్ అయ్యి 1-2 గంటలు మధ్యాహ్నం దాకా ఉండి 4-5 ట్రిప్పులు మిషన్లు ఇప్పినాక ఇక్కడికైనా భోజనం చేసి పోతాను నేను. 10 గంటలకు వచ్చాయి. కమిషనర్ కూడా చెప్పే ఇట్లా ఎంపీ గారు వెంకరెడ్డి గారు మాట్లాడేది రేపు షిఫ్ట్ చేస్తుంది మేడం అని చెప్పేసి వస్తా. 11 గంటలకు వస్తా. కంపెనీ కాడు కంపెనీ ఎదురుగానే కూర్చున్నాం మేము అందరం, జేఏసీలు లీడర్లు. మనకు రసాయన పరిశ్రమను తరలించాలని కొండమడుగు గ్రామస్తులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 6వ రోజు కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొండమడుగు వద్ద ఉన్న చందక్ రసాయన ఫ్యాక్టరీని అక్కడి నుంచి తొలగించాలని, దీని ద్వారా వచ్చే రసాయనాలతో కాలుష్యం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనుకోతూ గత వారం రోజులుగా కొండమడుగు గ్రామస్తులు అక్కడ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ రోజు అక్కడ స్థానిక ఎంపీ అయినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి వారికి సంఘీభావం తెలుపుతూ ఆ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. రేపు ఉదయం 10 గంటల వరకల్లా ఇక్కడ నడుస్తున్నటువంటి చందక్ అస్టర్ ఈ కంపెనీలన్నిటిని కూడా తొలగించాలని, ఓల్డ్ మిషనరీస్ ద్వారా నడుస్తున్న ఈ యొక్క కంపెనీలతో రసాయనాలు వెలువడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలపడం జరిగింది. వెంటనే రేపు ఉదయం వరకల్లా మూసేయకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తానని కూడా కంపెనీ యాజమాన్యంతో కోమటిరెడ్డి వెంకరెడ్డి ఫోన్ ద్వారా మాట్లాడి హెచ్చరించడం జరిగింది. దీంతో కొండమడుగు గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్నటువంటి కొండమడుగు గ్రామాన్ని ఈ రెసిడెన్షియల్ జోన్ లోకి మార్చాలని, అదేవిధంగా ఇక్కడ పరిశ్రమలను వెంటనే తీసేయాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. వీరందరికీ కూడా సంఘీభావం తెలిపినటువంటి వెంకరెడ్డి వారితో మాట్లాడుతూ గత కొద్ది రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి మండలాన్ని మొత్తం కూడా రెసిడెన్షియల్ జోన్ గా మార్చాలని కోరుతున్నారని, అయినప్పటికీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని,
రసాయనిక పరిశ్రమలతోటి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలతో పాటు భూములు కూడా విషతుల్యం అవుతున్నాయని, పంటలు కూడా విషతుల్యమై ప్రజలను ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే దీన్ని రెసిడెన్షియల్ జోన్ గా మార్చాలని, పరిశ్రమల్ని ఇక్కడి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓకే రైట్, థ్యాంక్ యూ కిరణ్. బయట కూర్చో వస్తుంది, హాస్పిటల్ బయట కూర్చోవాల్సి వస్తుంది. దీని పక్కనే ఒక 250 కోట్లతో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కిరణ్ రిజిజు మినిస్టర్ గారు ఉన్నప్పుడు కరోనాతోని ఆలస్యమైంది. మొన్ననే యాదాద్రి కలెక్టర్ గారు ల్యాండ్ ప్రపోజల్ చీఫ్ సెక్రటరీ ద్వారా ఢిల్లీకి పంపడం జరిగింది. 250 కోట్లు దాని స్పోర్ట్స్ మల్టీపర్పస్ కాంప్లెక్స్ అంటారు. అలా క్రికెట్ స్టేడియమే కాదు, అన్ని రకాల స్పోర్ట్స్ వచ్చే విధంగా భువనగిరి హైదరాబాద్ మధ్యలో వేస్తున్నాం. ఇంకొకటి ఎంఎంటీఎస్ కూడా గట్కేశ్వర్ వరకు వచ్చింది కాబట్టి దాన్ని రాయగిరి వరకు ఎక్స్టెన్షన్ చేసే ప్రతిపాదన ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం వాట 90 కోట్లు కట్టగా ఆగిపోయింది. అది కూడా వస్తే మాకు మొత్తం హైదరాబాద్ లాగానే ఉంటుంది, రేపు కొండమడుగు కానీ, బీబీనగర్ కానీ, భువనగిరి కానీ. అందుకని ఏది ఏమున్నా సరే ఇవాళ మా జేఏసీగా ఏర్పడి ఉద్యమం తీసుకొని 45 ఏళ్ల కింద మిషన్ ఇంకా మాట్లాడుతుందంటే ఆ కంపెనీ నడిపే వ్యాపారస్తులకు కొంచెమైనా బుద్ధి ఉండాలి. లోపలికి పోతే మేము బయటకు వచ్చే కూడా దమ్ము వస్తుంది మాకు. అంటే అంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కనీసం యాదగిరిగుట్ట పోయే రోడ్లో ఇంత వరస్ట్ ఉంటే ఏం చేస్తుందో ప్రభుత్వం అర్థమవుతలేదు ఒక్కసారి. అందుకని దీన్ని రేపటికెళ్ళి షిఫ్టింగ్ ప్రారంభిస్తున్నాం. ఏది ఏమైనా షిఫ్టింగ్ చేసి దీన్ని ఇండస్ట్రియల్ జోన్లోకి వెళ్ళి రెసిడెన్షియల్ ఏరియా కూడా మార్చేసి ఇక్కడ మంచి కాలనీలు వస్తుంది. మళ్ళీ ఇండస్ట్రీ ఏరియా లేకుండా రెసిడెన్షియల్ జోన్గా వస్తే కొత్త కాలనీలు ఇవన్నీ కూడా వస్తాయి. పిల్లలకు కూడా, పేదవారికి కూడా, మధ్యతరగతి వారు